పెరిగిపోయింది, ఏమి చేయలేదు అంటే రైట్ ఫిర్యాదుదారు రవికిరణ్ ఉంటే గారు, మళ్ళీ బెదిరించేసి మళ్ళీ మీ దగ్గరకు అతని మీద వస్తా. విధి ఒకసారి ఉంటారా? ఇదే అంశం మీద ఆ, జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు మాట్లాడతారు. వారు మాట్లాడే ముందు ఈ మనోహర్ రెడ్డి గారట వైసీపీ లీగల్ సెల్ తెర మీదకి కొత్తగా వచ్చారు. ఆయన చాలా ఫ్రెష్గా కొత్త లాజిక్ మాట్లాడారు. ఏం మాట్లాడారో చూసి శివపార్వతి గారి దగ్గర మన వైజాగ్ నుంచి విజయవాడకు తీసుకురావడం, ఎప్పుడో మనకు తెలుసు ప్రయాణం ఎంత దూరం పడుతుందో. ఉదయం వంశీని అరెస్ట్ చేసినప్పుడే వాళ్ళు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టామని చెప్పి దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఈ నోటీస్లో. అంటే సత్యవర్ధన్ ఏది చెబితే అదే దాని ప్రకారం కేసులో సెక్షన్స్ నమోదు చేయాల్సింది పోయి, ముందే వీళ్ళు ఏ సెక్షన్ల కింద నేరాన్ని మనం నమోదు చేయాలి అనే ఉద్దేశంతో ముందు సెక్షన్లుగా నమోదు చేయడం, తర్వాత అదే జరిగింది. ఇది స్పష్టంగా రైట్. శివపార్వతి గారు, మనోహర్ రెడ్డి గారి వాదన చూశారు చెప్పడం కదా, కాదు. మనోహర్ రెడ్డి గారి వాదన చూశారు కదా, ఆయన ఇంకా వైజాగ్లో బయలుదేరక ముందే వీళ్ళే సెక్షన్లు రెడీ చేశారని. ఆ మాటకు వస్తే అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఇలాంటివి చాలా జరిగినాయి. కాకపోతే బహుశా దాని మీద ఆ అనుభవం మీద ఆయన చెప్పుంటారేమో అనుకుంటున్నాను నేను. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అతను కిడ్నాప్ అయ్యాడని పోలీసులు ఛేదిస్తే తెలిసింది. పోలీసులు ఛేదించాకే అతన్ని విజయవాడ తీసుకురావడం, ఆ ట్రావెల్ టైంలోనే వంశీని అరెస్ట్ చేశారంటే అసలు పోలీసులు కిడ్నాప్ ఛేదించి అతను ఉన్న ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఎవరు దీనికి అనుకున్నారని అప్పుడే ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కదా. అతన్ని బయటికి తీసుకురావడంతోనే ఎవరున్నారని తెలిసిపోయింది. అప్పుడు ఎవరున్నారని తెలిసిపోయిన వెంటనే వాళ్ళు అక్కడ వైజాగ్లో ఉండి ఇక్కడ అరెస్ట్ చేస్తారా? అది రాకముందు ఎవరినైనా ఒక వ్యక్తిని నిర్బంధించినా, అతని మీద హత్యా ప్రయత్నం చేసినా, అతని స్వేచ్ఛకు భంగం కలిగించినా ఏ సెక్షన్లో వర్తిస్తే అనేది ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా పోలీస్ డిపార్ట్మెంట్కి? అంటే అది వచ్చి ఎవరైతే బాధితుడు వచ్చి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తెలుస్తాయా సెక్షన్స్? ఒక వ్యక్తి స్వేచ్ఛని హరించేలాగా అతని ప్రాణాన్ని ఇబ్బంది, అతని ప్రాణ భయం కల్పించడం కానీ, అతని మీద దాడి చేయడం కానీ, నిర్బంధించడం కానీ, బలవంతంగా ఒక దళిత యువకుడిని అలా చేయడం, దానికి సంబంధించిన సెక్షన్స్ పోలీసులకు ఐడియా ఉండదా? అంటే అతను వచ్చి వాంగ్మూలం ఇస్తేనే తెలుస్తుందా? అతను ఎక్కడున్నాడని ఎలా ట్రేస్ చేశారు? పోలీసులే కదా ట్రేస్ చేశారు. ఎవరి త్రూ అతను కిడ్నాప్ అయ్యాడని పోలీసులే కదా ఛేదించారు. అప్పుడు ఎవరి మీద ఏ సెక్షన్లు పెట్టాలని పోలీసులు తెలియదా ఛేదించిన వాళ్ళకి? అంటే అతను వాంగ్మూలం ఇస్తే తెలుస్తుందా? సో ఇదంటే ఎలా సిల్లీగా వీళ్ళు ఎంత తెలియగలవాళ్ళు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాటికి అతి తెలివి అంటారు దీన్ని. ఆ అతి వల్లే జనాలు కూడా బాగా చేయాల్సింది చేసి కూర్చోబెట్టారు. అంటే మనం ఏం చేసినా ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, లేకపోతే అందరిని మనం తమ్మిని బిమ్మించేయచ్చు అనే ఆలోచనలో ఉంటే ఎట్లా? వీళ్ళ మేధావితనం అంత జనాల మీద రుద్దితే ఎట్లా? అంటే అంత జనాలు ఏమన్నా అంత వెర్రోళ్ళు ఏం కాదు కదా. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా పనిచేయాలి, ఏం కేసులు పెట్టాలని వీళ్ళు నేర్పుతా కూర్చుంటే ఇక అది అసలు ఎలా ఉంటుందంటే మామూలు కామెడీ కాదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ వీళ్ళు పెట్టిన వీళ్ళ లాజిక్స్కి ఏ రకంగా సఫర్ అయ్యారని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి అలాంటి యాక్టివిటీస్లో బాగా వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగి తేలిపోయిందని జనాలకు అర్థమైపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన భారత న్యాయ వ్యవస్థని అవపోసన పట్టేసినట్టున్నారు. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ఉపయోగించవచ్చు, లాయర్ల చేత ఏం చెప్పించవచ్చు అని. ఈ లాయర్లు కూడా చాలా పొన్నవాళ్ళు సుధాకర్ గారు రాలేదు ఎందుకనో, మరి ఆయన రెస్ట్ తీసుకున్నారు, ఏం డ్యూటీ ఎక్కినట్టున్నాడు. ఆయన కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి పిలిపించినప్పుడు కార్యకర్తలు ముందు నీకే దిక్కులేదు, నువ్వు నెక్స్ట్ లైన్లో ఎవరున్నారు శివపార్వతి గారు? ఎందుకంటే ప్రధానంగా చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ హెడ్ క్వార్టర్స్ మీద, అండ్ అలాగే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర జోగి రమేష్ చేసిన వ్యవహారం హల్చల్ చేసి నానా గందరగోళం సృష్టించాడు. వీటన్నిటిలో ఉదాసీనంగా ఉన్నారని కూటమి కార్యకర్తలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నారు. సరే, కొంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది. వల్లభనేని వంశీని ఆయన తనంతట తనే వాలంటీర్ చేసుకొని దొరికిపోయాడు. ఇక్కడ ప్రభుత్వం గొప్పదానానికన్నా కూడా
వల్లభనేని వంశీ గొప్పతనాన్ని నేను ప్రశంసిస్తా. ఎవరికి అవకాశం ఇలా నేనే దొరికిపోతానన్నట్టు ఆయనే క్రియేట్ చేసుకుని దొరికిపోయాడు, సీన్ క్రియేట్ చేసుకుని. అట్లీస్ట్ మిగిలిన వాళ్ళనైనా ఇప్పుడు నెక్స్ట్ గారి నివాసం దగ్గర గందరగోళం చేశాడు. తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ మీద దుర్మార్గం. నాకు తెలిసి నా మిత్రులే అక్కడ 2-3 తలలు పగిలినాయి. పెద్ద సుత్తి తీసుకొని కొట్టారు. ఇప్పటికీ ఐ హ్యావ్ విజువల్స్ విత్ మీ. వాళ్ళందరూ కడుపు మండి ఉన్నారు. మరి ఆ విషయంలో దాడి చేసిన దేవినేనైనా సేఫ్ ఉన్నాడు. వాళ్ళందరూ స్కెచ్ చేసి ప్రైమ్ కల్ప్రిట్స్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా ఇంకా ఉదాసీనత ఇంత కనిపిస్తోంది. ఇప్పుడు ఏమైనా ప్రోగ్రెస్ ఉండొచ్చు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటదండి. ఎవరు వదిలే ప్రసక్తి అయితే